వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. భూ సమస్యలను పరిష్కరింపజేసేందుకే ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తెలియజేశారు. వింజమూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కాగా ఈ రెవెన్యూ సదస్సుకు విశేష స్పందన లభించింది. తహసీల్దార్ మన్నార్ హమీద్ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భూ సమస్యలు మరియు భూముల కోసం ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లగొండ సుజన, గ్రామ పంచాయతీ కార్యదర్శి వి శివకుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్, దేవాదాయ శాఖ మండల ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ కృష్ణప్రసాద్, స్థానిక శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం ఈవో ఎం అనూష, విఆర్ఓలు, గ్రామ సచివాలయాల సర్వేయర్లు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్ల యాదవ్, టీడీపీ మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, ఊటుకూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు గురిజాల వెంకటరమణయ్య, పీసీసీ సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి, ముస్లిం మైనారిటీ సెల్ సీనియర్ నేత సీఎం కాజావలి, ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ గురిజాల వాసునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి వింజమూరు గ్రామంలో వింజమూరు గ్రామంలోనే మనకి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు 120 వరకు అర్జీలు వచ్చాయండి, ఇంకా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ మన కోసం మనకి రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజు కూడా ప్రతి మండలంలో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క గ్రామం రోజుకు ఒక గ్రామం చొప్పున మనకి రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చడానికి ఇవన్నీ కూడా పెట్టిందండి. దీంట్లో మనకి ఈ ఏవైతే సర్వీస్ రిక్వెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మెడిటేషన్స్ అవన్నీ కూడా అవి కూడా ఈరోజు మనకి కొద్దిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడానికి జరుగుతుంది. సో ప్రజలందరికీ ఏం చెప్తున్నారంటే దీన్ని అందరూ ఉపయోగించుకోండి. మామూలుగా మీరు తహసీల్దార్ చుట్టూ లేదా ఆర్డీఓ గారి చుట్టూ లేదా కలెక్టర్ చుట్టూ తిరుగుతుంటారు పీజీఆర్కి సంబంధించి సోమవారం కనాల. కానీ ఇప్పుడు మీ గ్రామంలో ఉండడం వల్ల మీరు ఆ రోజు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆ రోజు నుంచి ఇట్లా ఈ పీజీఆర్ఎస్ రిక్వెస్ట్ కనెక్ట్ చేయాలంటే అక్కడక్కడే మ్యాక్సిమం పరిష్కరించబడతాయి. అలా కాని పక్షంలో కూడా ఒక 30 రోజులు 60 రోజుల్లో కూడా అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. సో ప్రజలందరూ దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.